ఎల్లుండి నుంచే తెలంగాణ కుంభమేళ ఆల్రెడీ నెల రోజుల నుంచే శీతం పోతున్నారు భక్తులు. ఇక జాతర పూరాగా దగ్గరకు వచ్చింది. మొదలు ఏంలాడల మొక్కులు పెట్టి మేడారం తొవ్వదొక్కుతారు చాలా మంది. ఇగేముంది, ఇటు ఈడ జిబజిబే అటు ఆడ జిబజిబే. బండ్లన్నీ మేడారం దిక్కే మలుగుతున్నాయి. ట్రాఫిక్ జాములు కాకుండా పోలీసులు తొవ్వ సాఫ్ చేస్తున్నారు ఎప్పటిదప్పుడు. కానీ అటు దేశం మీది బాజుకు కుంభమేళ కోతోళ్ళదే చిన్న గోస కాదుల్లా. ట్రాఫిక్ జామ్ల సుతర్ రికార్డు కొట్టింది పో మహాకుంభమేళ. దునియాలనే గింతగానం ఏడ జామ్ కాలేదట. మరి 50 100 కాదు, ఏం తక్కువ 300 కిలోమీటర్లకు మీదనే జామ్ అయిందంటే చూడుండ్రిగా ఎట్లున్నదో పరిస్థితి. पूरी तरह से भर चुकी है। कटनी से प्रयागराज 300 से अधिक किलोमीटर दूर है। ఏడ్కెళ్ళొచ్చినోళ్ళు ఆడికి ఓన్రి పుణ్యతానాలకు ఓవుడు ఇప్పట్లో అయ్యే పని కాదని సాటింపేస్తున్నాడు. ఏ తొవ్వకు చూడు బండ్లన్నీ ఆపుకొని ఎయిటింగ్ చేస్తుండ్రు. ఇగబోదుమా అగబోదుమా అని. బుత్తంత షేప్ ముంగట్కి పోవుడు గంటల కమానమాగుడు. 50 కిలోమీటర్లు పోనికే 12 గంటలు అంటే సగం దినం పడుతుందట. ముంగట్కి పోలేక వెనకకి రాలేక చిన్న గోస కాదు. రోడ్లు బ్రిడ్జిలు ఆ తొవ్వ ఈ తొవ్వ అని ఏం లేదు, అంతటా ఇదే కథ. ఇంకో 2 వారాలు సాగుతుంది. పోవాలనుకునేటోళ్ళు 1కి 2 మాటల ఆలోచన చేసుకున్నదే ఉత్తమం. ట్రాఫిక్ అట్లున్నది మళ్ళా. ఈ ముచ్చటిట్లుంటే ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం వచ్చి త్రివేణి సంగమంలో పూజలు చేసి పుణ్యతానం చేసింది. మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సారు, హీరో విజయ్ దేవరకొండ ఇంకా బొచ్చెడు మంది విఐపీలు తానాలు చేసిండ్రు.